చిత్తూరు జిల్లా పులిచెల మండలంలోని పొలాల్లో ప్రతి రాత్రి బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల మంద శుక్రవారం రాత్రి మండలంలోని పలు పంచాయతీల్లో చుట్టేశాయి. మండలంలోని 4 పంచాయతీల్లో తిరగాడిన ఏనుగుల మంద వరి, కొబ్బరి, మామిడి, మిరప, అరటి, అలసంద పంటలకు నష్టం కలిగించాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోడబండ నుంచి బయలుదేరిన 16 ఏనుగుల మంద కమ్మపల్లి పంచాయతీలకు చేరుకున్నాయి. బాలిరెడ్డిగారిపల్లి వద్ద మోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, రామిరెడ్డికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఏనుగులు విరిచేశాయి. అక్కడి నుంచి కమ్మపల్లిలోని విశ్వనాథం నాయుడు కోళ్ల ఫారం వద్దకు చేరుకున్న ఏనుగుల మంద నానా బీభత్సం చేశాయి. వంకమద్దిమారిపల్లి, రెడ్డివారిపల్లి పంచాయతీ, తురకపేట, చుచిలివారిపల్లి, 106 రామిరెడ్డిగారిపల్లి పంచాయతీల్లోని పలు పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. గడ్డవారిపల్లి పంచాయతీ సరిహద్దుల్లోని చిన్నగొట్టికొల్లు మండలంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించాయి. మంగళంపేట, బాగరపేట మార్గంలోని చిన్నగొట్టికొల్లు మండలం పరిధిలోని రెడ్డేరి గొట్టలోకి ఏనుగులు చేరుకున్నాయని స్థానిక రైతులు పేర్కొన్నారు. శనివారం పగలంతా 16 ఏనుగుల మంద రెడ్డేరి గొట్టలోనే సంచరించినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు. వీటిని అలాగే బాగరపేట అటవీ ప్రాంతాల్లోకి తరిమేస్తే పులిచెల మండలంలోని రైతులకు సమస్య తీరే అవకాశం ఉందని వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. Halo, Ma.